హలో అండి. ఈసారి బ్రేక్‌ఫాస్ట్‌కి సాబుదానా కిచిడీతో మీ ముందుకొచ్చేసాను. దానికోసం నిన్న నైటే 1 కప్ సాబుదానాకి 2 కప్స్ వాటర్ పోసి సోక్ చేసి పెట్టుకున్నాను. ఇంకో బౌల్‌లో 1/2 కప్ పల్లీలు, 1/2 కప్ నువ్వులు, కొన్ని కరివేపాకు, కొంచెం అల్లం ముక్క, 3 పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకున్నాను. కుకింగ్ స్టార్ట్ చేసే ముందు పల్లీలు, నువ్వులు పొడి చేసుకొని అల్లం, పచ్చిమిర్చి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ హీట్ చేసుకొని దాంట్లో నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కరిగిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ జీలకర్ర, తర్వాత ఆవాలు, కొన్ని శనగపప్పు వేసి బాగా కలుపుకొని ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తురుముకున్న అల్లం, కరివేపాకు కూడా వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. పచ్చిమిర్చి వేగి కరివేపాకు కొంచెం కరకరలాడాక టేస్ట్ కోసం ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసాక ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని ఈ పోపులో కలిపేస్తున్నాను. సగ్గుబియ్యం బాగా కలిసిన తర్వాత ముందుగా పొడి చేసి పెట్టుకున్న నువ్వుల పల్లీల మిక్చర్ని కూడా ఇందులో వేసి ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుతున్నాను. ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా, మూత పెట్టేసి ఒక 5 to 10 minutes దీన్ని మంచిగా ఉడికేదాకా వెయిట్ చేద్దాము. ఈ పట్టిన మసాలాలంతా సగ్గుబియ్యానికి పట్టిన తర్వాత ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్ ప్రకారంగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కాసేపు మగ్గిస్తాను. అంతే, క్విక్ అండ్ సింపుల్ సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.